మీరు అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్నారు. మీరు టయానికి వస్తారు, పాటలు పాడతారు, చర్చిలో పరిచర్య చేస్తారు, దైవజనుని ప్రేమిస్తారు, వాక్యానుసారం జీవిస్తున్నారు. కానీ ఒక్క విషయంలో దేంట్లో మీరు తప్పు చేసినా అన్ని చేసిన ఆజ్ఞలన్నీ పోయినట్టే. నేను చెప్పట్లా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా కూడా మిగతా ఆజ్ఞల్లో కూడా మీరు అపరాధులైపోయారు అని వాక్యం చెప్తుంది. దయచేసి మీరు ఆజ్ఞల్ని పాటించండి, మితిమీరబాకండి. అవునయ్యా నాకు కుదరదు, నేను సువార్త ప్రకటించలేను, నాకు వీలు కాదు అని నువ్వు మానేసావనుకో, సువార్త మానేస్తే ఏం జరుగుతుందో కూడా రాసిపెట్టిండ్రు అక్కడ. చదవండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతిరోజు 165,000 మంది చనిపోతున్నారు. నువ్వు సువార్త ప్రకటించకపోవడం వల్ల వాళ్ళంతా నరకానికే వెళ్ళిపోతున్నారు. నరకంలో ఎవరున్నారో మీరు ఈరోజు తెలుసుకోవాలి.